అంటే మీ ప్రభుత్వమే కదా, అంటే మీ ప్రభుత్వంలో పోలీసులు పని చేయట్లేదని అనుకోవాల్సిందే. వైసీపీని ఎవరైనా ఒక చిన్న మాట అంటే తట్టుకోలేకపోతుంది. వెల్కమ్ టు ఐడ్రీమ్ న్యూస్. వైపు మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ కావచ్చు, లేకపోతే దేవినేని అవినాష్ కావచ్చు, తీవ్రంగా కృషి చేస్తున్న నేపథ్యం అయితే మనకు కనపడుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు మాట ఇస్తే తప్పని వ్యక్తి. జగన్మోహన్ రెడ్డి గారు తమ అన్న ముఖ్యమంత్రి హోదాలో ఉన్న తమ అన్న తమ కుటుంబాన్నే కాదు తమ గురించి పూర్తిగా అతనికి తెలిసిన పరిస్థితి ఉంది. హాయ్, 9 వసంతాలు పూర్తి చేసుకుని 10వ వార్షికోత్సవంలోకి అడుగు పెడుతున్న ఐడ్రీమ్ యాజమాన్యానికి, ప్రేక్షకులకి అభినందనలు, శుభాభినందనలు. 10 సంవత్సరాల్లోకి అడుగు పెడుతున్న యాజమాన్యం ఎవరైతే ఉన్నారో ప్రధానంగా ఇక్కడ మాట్లాడుకోవాల్సింది వాసు సార్. వాసు సార్, మీ గురించి ఒక మాటలో చెప్పాలంటే మీరు సూపర్ సార్. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, నేను చాలా సంస్థల్లో పనిచేశాను. ట్విన్ సంస్థల్లో పనిచేశాను, ఇతర సంస్థల్లో కూడా పనిచేసిన నేపథ్యం. కానీ మీరు ఏ రోజు కూడా ఆ సంస్థకి ఒక యజమానిగా లేదు ఒక సీఈఓగానో ఏ రోజు కూడా అక్కడ పనిచేసే సిబ్బందితో మీరు వ్యవహరించింది నేను చూడలేదు. ఇంకొకటి ఏంటంటే విషయం ప్రధానంగా ఇక్కడ అబ్జర్వ్ చేసుకోవాల్సింది, అక్కడ పనిచేసే టీంని అందరు కూడా మీకు అక్కడ పనిచేసే వాళ్ళందరి పేర్లు కూడా గుర్తుంటాయి వాసు గారు. వాళ్ళందరితో మీరు చాలా ఇష్టంగా మాట్లాడతారు, వాళ్ళ అవసరాలని మీరే గుర్తిస్తారు, వాళ్ళని ఎక్కడ ఇబ్బందులు కలగకుండా చూసుకునే ప్రయత్నం కూడా మీరు చేస్తారు. అక్కడే వాసు గారంటే విపరీతమైన గౌరవం, ఒక ప్రేమ. అంటే డిజిటల్ ప్లాట్ఫామ్లో మీరు చేస్తున్న ప్రయత్నాలకి నిజంగా అది హ్యాట్స్ ఆఫ్. అంటే రాబోయే రోజుల్లో ఈ 10 సంవత్సరాలే కాదు, ఇంకొక 10 సంవత్సరాలు ఈ ఐడ్రీమ్ మీడియా ముందుకు సాగాలని కోరుకుంటున్నాను. మరోవైపు మీలాంటి వ్యక్తులు దగ్గరుండి ఈ సంస్థని మరింత జాగ్రత్తగా కాపాడి ఎక్కడ ఇబ్బంది రాకుండా చూసుకునే బాధ్యత కూడా వాసు గారు మీ మీదనే ఉంది. సో మీకు అలాగే అక్కడ పనిచేస్తున్న మీ సిబ్బందికి నేను, ఎందుకంటే సంవత్సరం కాలం పాటు మీతో నేను పనిచేశాను సార్. దాదాపుగా 153 ఇంటర్వ్యూలు చేయగలిగాను. ఏ రోజు కూడా మీ దగ్గర నుంచి నాకు ఒక ఒత్తిడి కావచ్చు, లేదు ఇది కావాలి ఇది వద్దు అని చెప్పిన పరిస్థితి మీ దగ్గర నుంచి నేను చూడలేదు. కనీసం ఒక మెసేజ్లు కూడా నా దగ్గర రాలేదు. సో అంత ఫ్రీగా మనకు అనుకున్న ఒక రిపోర్టర్కి అనుకున్న వ్యవస్థను మీరు అక్కడ ఆ సమయాన్ని అక్కడ వాతావరణాన్ని సృష్టించగలిగారు. అందుకే వాసు సార్ మీరు సూపర్ అనేది. సో ఇంకా ముందుకు మీరు మరిన్ని విజయాలను చేరాలని, ప్రేక్షకులకి ముందు ఐడ్రీమ్ని మరింత దగ్గరికి చేర్చాలని ప్రయత్నం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ కృష్ణమోహన్.